గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో భాగంగా తెలుగు ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకున్నాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక తీసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్గా దొరికారు దొంగలు అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఐఆర్ఆర్ కుంభకోణం కేసులో సిఐడి దూకుడు, ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా వేయటం జరిగింది. ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కొండ బద్దలు కొట్టిన కాగ్ నివేదిక అన్నటువంటి ఇంకోటి బ్యానర్ ఐటమ్ వేశారు. ఏపీలోనే వెలుగులు, విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది మన రాష్ట్రమే, ఆ బకాయిలను ఇప్పటి వరకు ఇవ్వలేదు అన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి వార్త కూడా వేశారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభకు సంబంధించి 3 వ్యక్తుల్ని ఎంపిక చేశారు. నిన్న ఆ 3 సీఎం గారిని కలిసి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. అభ్యర్థులుగా గొల్ల బాబురావు గారు, మేడ రఘునాథరెడ్డి గారు, మన ఒంగోలుకి గతంలో ఎంపీగా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా ఈ రాజ్యసభ సభ్యులుగా 3 ఆ పోటీకి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న బొగ్గన రాజేంద్ర గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ కూడా జరిగింది. ఆ చర్చకు సంబంధించినటువంటి సమాధానాన్ని కూడా వారు ఇవ్వటం జరిగింది. అప్పులు తగ్గించి సంపద పెంచాం అన్నటువంటి వివరణ కూడా వారు ఏ విధంగా ఈ బడ్జెట్ని రూపొందించింది అన్నటువంటి ఈ చర్చ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు కూడా. అలానే అంతా సిద్ధం అంటే ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి టెట్ ముందుగా పాస్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనికోసం తొలి రోజే, నిన్న రోజే 10,000 మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికను కనుక చూస్తే 11వ తేదీ నుంచి లోకేష్ శంఖారావం, యువగళంలో వెళ్ళినటువంటి నియోజకవర్గాలు, యువగళం ద్వారా ఆయన కొన్ని నియోజకవర్గాలు పాదయాత్ర ద్వారా చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ప్రాంతాల్లో ఈ నెల 11వ తేదీ నుంచి శంఖారావం అన్న పేరుతోటి వారు యాత్ర చేస్తున్నట్లు ఒక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికగా మనం చూసుకుంటే ఆశయాలపై దుశ్శాసన పర్వం అన్నటువంటిది ఒక వార్తను వేశారు. నిన్న ఆశయాలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి వార్తని ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు నిన్న బీజేపీ పెద్దలతోటి కలవటం జరిగింది. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం అన్నటువంటి ఇంకొక వార్తను కూడా వేస్తున్నారు. మూడ్ మారుతోంది, ఇండియా టుడే తాజా సర్వే వెల్లడి అన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ కూడా ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూడవచ్చు. ఢిల్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. కోడికత్తి సీనుకి బెయిల్ నిన్న షరతులతో మంజూరు చేసినటువంటి హైకోర్టు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే నిన్న డిఈఓగా సుభద్ర గారు బాధ్యతలు స్వీకరించారు. వారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక స్కూల్ విజిట్కి వెళ్ళారు. మనకి బండ్లమెట్లో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాలకి వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసినటువంటి సందర్భంలో 9వ తరగతిలో సగం మంది విద్యార్థులు ట్యాబులు తీసుకొని రాలేదట, ఉన్నవాళ్ళు కూడా ట్యాబులు ఉపయోగించటం లేదట. అలానే 10వ తరగతిలో 3వ తరగతి విద్యార్థులు కూడా కూర్చోబెట్టడం జరిగిందట. ఈ మధ్యాహ్నం భోజన పథకంలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 450 కోడిగుడ్లు అందించేందుకు సిద్ధం చేసినా సరే పులిహోర మాత్రం 5 కేజీలే వండటం జరిగిందట. మరి ఏమిటి ఇవన్నీ కారణాలు? ఇవన్నీ కూడా విద్యార్థులకి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని చెప్పి ఆ స్కూల్కే కాదు, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక హెచ్చరికని జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పాఠశాలల్లో ఉండేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ట్యాబులు వినియోగించుకోవాలని చెప్పి వారు చెప్పారు. ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. పాఠశాల పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలాగా చూడాలన్నారు. 10వ తరగతి విద్యార్థులతో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించాలన్నారు. అంటే త్వరలోనే పరీక్షలు కూడా రాబోతున్నాయి కాబట్టి సిడి గ్రేడ్ సాధించిన విద్యార్థులు వాళ్ళు ఉత్తీర్ణత సాధించేందుకు ఎప్పటి నుంచే వారి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి డిఈఓ సుభద్ర గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద నిన్న బాధ్యతలు స్వీకరించడం, వెంటనే పాఠశాలలో తనిఖీ చేయడంతో జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తున్నటువంటి ఒక వార్తని మనం ప్రధానంగా చూస్తున్నాం. నేడు కురిచేడులో
కురిచేడు మండలానికి సంబంధించి స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుందని చెప్పి తహసీల్దారు ఏవి సుధాకర్ గారు తెలియజేశారు. కాబట్టి అక్కడ జరిగేటటువంటి కురిచేడులో జరిగేటటువంటి ఈ స్పందన కార్యక్రమంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఒక మంచి వార్తని సాక్షి దినపత్రికలో మనం చూస్తున్నాం. ఊపిరి పోద్దాం అన్నటువంటి ఒక వార్త. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కువ మంది హార్ట్ అటాక్ తోటి మరణిస్తున్నటువంటి సందర్భాలు కూడా మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఇదివరకంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే ఎవరికి హార్ట్ స్ట్రోక్ వస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వాకింగ్ చేస్తూ కుప్పకూలి పడిపోతున్నారు, వ్యాయామం చేస్తూ కుప్పకూలి పడిపోతున్నారు, మామూలుగా నడిచి వెళ్తూ కుప్పకూలి పడిపోతున్నారు, బస్సుల్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే హార్ట్ స్ట్రోక్ తోటి మరణిస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఒక దివ్య ఔషధం ఏమిటంటే సిపిఆర్. సిపిఆర్ అంటే ఏ మనిషి అయితే పడిపోయాడు అంటే ఆయన హార్ట్ స్ట్రోక్తో అయినా పడిపోనివ్వండి, ఇంకొక కారణాలమైనా పడిపోనివ్వండి, వారికి వెంటనే కనుక మొదటి 10 నిమిషాల్లో కనుక సిపిఆర్ కనుక చేస్తే, సిపిఆర్ అంటే ఈ 2 చేతులు పెట్టి గుండె మీద ఒత్తేటటువంటి కార్యక్రమం. అలా ఒత్తడం చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో మెదడు పనిచేయకుండా పోయిందో ఈ రక్తనాళాల ద్వారా దానికి రక్తం సరఫరా అయ్యి వెంటనే మనిషి కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరు భయపడకుండా దీని మీద ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ కూడా సిపిఆర్ని ఎలా చేయాలి అన్నటువంటి దాని మీద కూడా అపార్ట్మెంట్లు వారీగా వెళ్ళి వాళ్ళు వారికి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం ఒకటి తీసుకుంది. BCLS సర్టిఫికెట్ ఉంటేనే కౌన్సిల్లో వాళ్ళకి సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారట. కాబట్టి మెడికల్ చదివేటటువంటి వాళ్ళు, పారామెడికల్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ BCLS సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి. అంటే ఈ PCR దీని మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అటువంటి సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు మెడిసిన్ పూర్తి చేసినా, పారామెడికల్ కోర్స్ పూర్తి చేసినా సరే మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. దీని మీద మన GGHలోనే మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి వీళ్ళకి ఈ కోర్సుకు సంబంధించి ఆ శిక్షణ కూడా ఇస్తున్నారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి సిపిఆర్ గురించి సాధారణమైనటువంటి ప్రజలు మనం కూడా ఒక అవగాహన కనుక పొందున్నాం అనుకోండి, మనం రోడ్డు మీద పోయేటప్పుడు గబక్కన ఎవరికైనా ఇలాంటివి జరిగితే మొదటి 10 నిమిషాల్లోనే ఇచ్చేయాలి. మొదటి 10 నిమిషాల తర్వాత ఒకవేళ మనం ఒకవేళ మనిషి ప్రాణాపాయం నుంచి తప్పుకున్నా కానీ కొన్ని మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల వాళ్ళకి పెరాలసిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుందట. కాబట్టి ఎవరు భయపడకుండా ఈ సిపిఆర్ని ఎవరైతే నేర్చుకుని ఉంటారో వాళ్ళు చేయటం ద్వారా కూడా ఈ మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చు అని చెప్పి ఊపిరి పోద్దామని ఒక మంచి వార్తని కూడా మనం చూస్తున్నాం. మనకు ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలులో పోయిన సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి విద్యార్థులు ఎక్కువ మంది స్ట్రెంగ్త్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మంచి యూనివర్సిటీగా ఆంధ్రకేసరి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకొచ్చారు VC అంజిరెడ్డి గారు. అయితే దీంట్లో భాగంగా ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 42వ వార్షికోత్సవ సమావేశాల్ని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకి మారెడ్డి అంజిరెడ్డి గారు VC గారు ఈ సమావేశాలని ప్రారంభిస్తారు. దీంట్లో ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్రారెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు ఎవరైతే దీనికి సంబంధించి పాల్గొంటున్నారో వాళ్ళు పత్ర సమర్పణ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇక మనకి 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి త్వరలోనే. దీనికి సంబంధించి KGBVలో కూడా అంటే కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా 10వ తరగతి అలానే ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఉభయ జిల్లాల్లో అంటే ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాకు సంబంధించి KGBVలో చదివేటటువంటి వాళ్ళ ఎవరైతే ప్రిన్సిపాల్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్ సెక్రటరీ మధుసూదన్ రావు గారు నిర్వహించారు. రాబోయేటటువంటి పరీక్షల్లో ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యే విధంగా చూడాలి. పాస్ అవ్వడమే కాదు 500 మార్కుల పైన KGBV విద్యార్థులు సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలానే ఇంటర్మీడియట్లో కూడా మంచి ఫలితాలు సాధించేట్లుగా ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి వారు కోరటం జరిగింది. మరొక వార్త, మనం ప్రకాశం భవనంలో జాషువా గారి విగ్రహం ఉంది. అయితే జాషువా విగ్రహ కమిటీ ప్రభుత్వ సహకారంతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ మధ్యకాలంలో అక్కడంతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఆ కాంస్య విగ్రహం నిర్మాణం పూర్తయింది. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకి జాషువా గారి నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి యొక్క కాంస్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం, ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొంటారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, అలానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలానే జడ్పీ చైర్పర్సను, నగరపాలక సంస్థ, అలానే ఈ ఏదైతే సామాజిక సంస్థలు, సాహిత్య సంస్థలు, దళిత గిరిజన సంస్థలు ఇవన్నీ కూడా దీంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి విగ్రహావిష్కరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇక మరో ప్రధానమైనటువంటి వార్తను కనుక మనం చూస్తే నవోదయకు సంబంధించి ప్రవేశ పరీక్షలు రేపు జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ గారు రామిరెడ్డి గారు తెలియజేశారు. 9వ తరగతిలో 11వ తరగతిలో ఖాళీలు ఉన్నటువంటి వాటికి ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి రేపు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. మన ఒంగోలుకు సంబంధించి డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో, అలానే రామ్నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో, అలానే పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాలలో కూడా సెంటర్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి విద్యార్థులు ముందుగానే వచ్చి వారి యొక్క నెంబర్లు చూసుకొని ఈ పరీక్షల్ని స్వేచ్ఛగా రాయవలసిందిగా వారు కోరుతున్నారు. ఇక గ్రంథాలయాలు అంటే విజ్ఞాన భాండాగారాలను మనందరికీ తెలిసినటువంటి విషయమే. చిన్న వయస్సు నుంచే గ్రంథాలయానికి పోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గ్రంథాలయానికి పోవడానికి అలవాటు చేసుకున్న వల్ల ఏమి ప్రయోజనం జరుగుతుందంటే బుక్ రీడింగ్ అలవాటు పడుతుంది. అంటే అనేకమైనటువంటి పుస్తకాలు మనం చదివేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయాం. గతంలో పుస్తకాలు బాగా చదివేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. అలానే టీవీలు చూడటానికి ఎడిక్ట్ అయిపోయారు. అలానే కంప్యూటర్ చూడటానికి ఎడిక్ట్ అయిపోయారు. ఏదైనా పుస్తకం చదవాలన్నా సరే దాంట్లోనే చదువుతున్నారు. అలా కాకుండా సెల్ ఫోన్తో ఉండటం కంటే పుస్తకంతో ఉండటం మంచిది అన్నటువంటి నినాదంతో గ్రంథాలయాల్లో ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ చేర్చేదానికి కొంతమంది ముందుకొచ్చి సబ్స్క్రిప్షన్స్ చేరుస్తున్నారు. దీంట్లో భాగంగా పీవీఆర్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులలో ఒక 20 మందికి నిన్న గ్రంథాలయంలో వాళ్ళకి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అంటే సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి పుస్తకాన్ని మనం ఇంటికే తీసుకువెళ్ళి చదువుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంకో పుస్తకాన్ని మళ్ళీ తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి గ్రంథాలయాన్ని అలవాటు చేయడానికి, ఖాళీగా ఉన్న సమయాన్నంతా గ్రంథాలయంలో గడిపేదానికి అందరి పిల్లల్ని కూడా మనం వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని చెప్పి గ్రంథాలయ సంస్థ వారు కూడా కోరుతున్నారు. ఇక 180 కోట్లతోటి ఒంగోలు నగరపాలక సంస్థ బడ్జెట్ని రూపొందించింది. రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ టు మళ్ళీ మార్చి దాకా మనకి ఆర్థిక సంవత్సరం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి 180 కోట్లతోటి నగరపాలక సంస్థ బడ్జెట్ని రూపొందించింది. ముందుగా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు కాబట్టి ఆ స్టాండింగ్ కమిటీ ముందు ఈ బడ్జెట్ని పెట్టి ఆ కమిటీలో వారి యొక్క ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని జరిగేటటువంటి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టాలి. ఈ నెల 16వ తేదీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఆ రోజు ప్రవేశపెడతారు. 180 కోట్లతోటి బడ్జెట్ ఏర్పాటు చేయటం, 10 కోట్లతోటి మిగులు బడ్జెట్ను కూడా రూపొందించారు. ఈ నగదుతోటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా కూడా మనకి వార్తని ప్రచురించడం జరిగింది. ఈ నెల 29వ తేదీలోపు కార్మిక శాఖలో షాపుల యొక్క లైసెన్సులకి తీసుకోవాలని చెప్పి కార్మిక శాఖ అధికారి కనకదుర్గా భవానీ దేవి గారు నిన్న ఎస్బిఎంసిలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వ్యాపారస్తులందరికీ కూడా అవగాహన కల్పించారు. ఎవరైతే సొంత వ్యాపారం నిర్వహించుకున్నా, కార్మికులతో కూడినటువంటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా సరే తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ అనేది ఉండాలి, కార్మిక శాఖ ద్వారా తీసుకోవాలి. ఇది కార్మిక శాఖ కార్యాలయంలో తీసుకోవచ్చు, లేకపోతే సచివాలయంలో తీసుకోవచ్చు, మీ సేవ ద్వారా అయినా తీసుకోవచ్చు. ఈ నెల 29వ తేదీ దాకా దీనికి అవకాశం ఉంది. 29 తర్వాత కనుక తీసుకోకపోతే షాపులు రైడ్ చేసినప్పుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.